ఎవరో వచ్చి అతన్ని ప్రోత్సాహపరచడం కాదు, కానీ తన శరీరముతో తానే పోరాటం చేస్తున్నాడంట. ఇలాంటి పోరాట అనుభవాలు ప్రతి క్రైస్తవుడికి ఉండాలి. ఈరోజు చూడండి, గొడవలు అవుతున్నాయా? అప్పటి వరకు బూత్ మాటలు అలవాటు ఉన్నాయా? అప్పటి వరకు లోకానుసారమైనటువంటి పరిస్థితులు అలవాటు ఉన్నాయా? గబుక్కున అలవాటులో పొరపాటుగా నోటులో నుండి తొందరపడి మాటలు వచ్చేయడానికి సిద్ధపడిపోతుంటే నీతో నువ్వే పోరాడాలి. నా నోటిని నేను కంట్రోల్ చేసుకోవాలని చెప్పి యేసయ్యా 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 అని మనల్ని మనమే అలాగున కంట్రోల్ చేసుకుంటూ ఉంటున్నప్పుడు మన నోరు కంట్రోల్ అవుతుంది. హల్లెలూయా. చూడండి, నోరు మాట్లాడుతుంది కదా అని దాన్ని ఇష్టం వచ్చినట్టుగా నోరు వదిలేయకూడదు. నోటికి కళ్ళెం పెట్టాలి. చూడండి, ఇష్టానుసారమైనటువంటి చూడడానికి కళ్ళు ప్రేరేపిస్తున్నప్పుడు వెళ్ళిపోదాము కదా, చూద్దాము కదా అని ఆశ కలుగుతున్నప్పుడు ఆ యొక్క కళ్ళతో మనం పోరాటం చెయ్యాలి. నేను చూడకూడదు, ఇది నాకు తగదు. యేసు రక్తంలో కడగబడిన దానిని కదా, యేసు రక్తంలో కడగబడిన వాళ్ళని కదా, నేను ఎంత మాత్రము కూడా చూడకూడదు అని చెప్పి మన కళ్ళను కంట్రోల్ చెయ్యాలి. ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్కరిని పట్టుకున్నది ఏంటమ్మా? సెల్ ఫోన్ పట్టుకుంటుంది. ఈరోజు చూడండి, ఈ యొక్క సెల్ ఫోన్ ఒక్కసారి ఏదైనా ఓపెన్ చేస్తారు, మంచిదే ఓపెన్ చేస్తారు. ఆ తర్వాత వేరేది చూసినప్పటికీ అది ఇది మొత్తం మీద ఎక్కువ టైం దానికే అయిపోతుంటున్నప్పుడు, అలాంటప్పుడు మన దేహముతో మనం పోరాటం చెయ్యాలి. ఈ యొక్క మొబైల్ ఎందుకు ముట్టుకున్నాము? ఏ విషయం కొరకు ముట్టుకున్నా మనము? మన వర్క్ గురించా, దేవుని యొక్క వాక్యం గురించా? సరే చూసామా, అయిపోయిందా, పక్కన పెట్టేయాలి. ఇంకొకటి అని హృదయం ప్రేరేపిస్తున్నప్పుడు, శరీరం ప్రేరేపిస్తున్నప్పుడు వెంటనే మన చేతిలో నుండి ఫోన్ పక్కన పెట్టేసి అమ్మో నేను ముట్టుకోకూడదు, నేను చూడకూడదు అని చెప్పి మనం భయపడిపోవాలి. ఎప్పుడైతే ఆ భయం వస్తుందో అప్పుడు మాత్రమే వారు దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతారు. ఈ యొక్క పౌలు భయపడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నాడు అనగా, అనేక మందికి నేను బోధించి ఒకవేళ నేనే భ్రష్టుని అయిపోతానేమో అని నేను నా శరీరాన్ని నలగొట్టుకుంటూ నన్ను నేను లోపరుచుకుంటున్నాను.